హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. మా కాశ్మీర్ ప్రయాణంలో భాగంగా ఈ దాల్ లేక్ జ్ఞాపకాలని మీతో పంచుకుందామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ దాల్ లేక్ మీద షికారా ప్రయాణం లేకుండా శ్రీనగర్ సందర్శనం పూర్తి కాదు. ఈ దాల్ లేక్ ట్విలైట్ ఇంకా సన్సెట్ టైంలో అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఆరెంజ్ కలర్ షేడ్ దాని మీద పడుతూ చాలా అందంగా అనిపిస్తుంది. ఈ దాల్ లేక్ పైన ఆ చెక్క పడవ మీద చేసేదాన్నే షికారా రైడ్ అంటారు. సో మనం ఆ షికారా రైడ్ చేస్తున్నప్పుడు చాలామంది కాశ్మీర్ హస్తకళల వాళ్ళు కుంకుమ పువ్వు, పళ్ళు, పువ్వులు ఇంకా కాయగూరలు అమ్మడానికి మనతో పాటు ఆ పడవలు తేలుతూ వస్తాయన్నమాట. సో ఈ దాల్ సరస్సుతోని మనకి టాలీవుడ్తోని అలాగే బాలీవుడ్కి చాలా మంచి బాండింగ్ ఉందనే చెప్పుకోవాలి. మెయిన్గా ఈ దాల్ లేక్ స్పెషాలిటీ ఏంటంటే హౌస్ బోట్స్ అండి. నియర్లీ 900+ హౌస్ బోట్స్ ఉన్నాయంట. ఈ దాల్ లేక్ చాలా పెద్దది, 18 కిలోమీటర్స్ ఉంటుందంట ఈ దాల్ లేక్. దీని మీద ఫ్లోటింగ్ మార్కెట్ అని అసలు మనకి బయట కనిపించింది ఒకటే కాకుండా లోనికి వెళ్తే మనకి ఒక పెద్ద విలేజ్ లాగే కనిపిస్తుంది. మొత్తం అన్నీ కూడా ఫ్లోటింగే అనమాట. ఫ్లోటింగ్ వాళ్ళు అక్కడే స్టేయింగ్ కూడా అక్కడే, ఆ మార్కెటింగ్ చేసే వాళ్ళందరూ కూడా స్టే కూడా అక్కడే ఉంటారు. సో ఒక్కసారి ఆ వ్యూ అంతా కూడా చూడండి. సో ఫస్ట్ అయితే మనం ఇలా బోట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. మాకైతే మేము హౌస్ బోట్ బుక్ చేసుకున్నాము నైట్ స్టే కోసమని. సో షికారా రైడ్ కాంప్లిమెంటరీ ఇచ్చారు మాకు. సో ఫస్ట్ షికారా రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హౌస్ బోట్ స్టే కూడా మీకు చూపిస్తాను. లెట్స్ ఎంజాయ్ ద రైడ్. సో ఇందాక నేను చెప్పిన హౌస్ బోట్స్ ఇవే అనమాట. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది నైట్ టైం, మొత్తం అన్ని లైటింగ్స్తో అది పెట్టి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది ఫ్లోటింగ్ మార్కెట్కి అనమాట. మనం షాపింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ బోట్ని ఆపుతారు. ఆ షాప్లోకి వెళ్ళి మనం షాపింగ్ చేసుకోవచ్చు. బట్ మేమేమి ఇంట్రెస్ట్ చూపలేదు షాపింగ్ కోసం, ఎందుకంటే మేము వేరే దగ్గర షాపింగ్ చేసుకోవాలి అనుకున్నాం కాబట్టి. సో బట్ సైట్ సీయింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది మొత్తం అంతా కూడా వాటర్ మీదే ఫ్లోట్ అయి ఉంటుంది.
మనకి ఇప్పుడు ఈ పక్కన కనిపిస్తున్న ఈ గ్రీనరీ అంతా కూడా వాళ్ళు వెజిటేబుల్స్ పండించుకుంటారంట. అన్నీ వాళ్ళకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ ల్యాండ్ మీద అంటే వాటర్లోనే ల్యాండ్గా క్రియేట్ చేసుకొని వాళ్ళు పండించుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎండింగ్ అయితే వచ్చేసాము. మార్కెట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం బోట్ హౌస్కి వెళ్తున్నాం. అందరికీ ఒకే దగ్గర ఇస్తారనుకున్నాం, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఇచ్చారు. సో మా బోట్ హౌస్ అయితే ఇదే. సో నైట్ స్టే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మేము మార్నింగ్ రూమ్స్కి రిటర్న్ అవ్వాలి. మార్నింగ్ వ్యూ ఎంజాయ్ చేయడానికని బయటను కూర్చున్నాం. చాలా బాగుంది అసలు బోట్ స్టే అనేది. సో అలా పడవల మీద వస్తూ వాళ్ళు మనకి కాఫీ ఇంకా ఫ్లవర్స్ అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. అలాగే సో మనం ఉండేదంతా కూడా వాటర్ మీదే అనమాట.
మీరందరూ కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రుషి రుహి వైజాగ్ ట్విన్స్ ఫర్ మోర్ వీడియోస్.